సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఒకసారి శుక్రవారం నాడు, అంటే ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు మార్కెట్ ఎట్లా క్లోజ్ అయిందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 316 పాయింట్ల లాభంతో 82,814 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 116 పాయింట్ల లాభంతో 25,571 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 432 పాయింట్ల లాభంతో 61,172 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఈ వారం అంతా మార్కెట్లు 5 రోజులు పనిచేస్తే దాంట్లో 4 రోజులు పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక్క గురువారం మాత్రం విపరీతమైన ఫాల్ చూడడం జరిగింది మార్కెట్లలో. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాల మీద ఎడాపెడ టారిఫ్లు వేస్తూ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టిన ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టులో అయితే చుక్కెదిరింది. అక్కడ అత్యున్నత న్యాయస్థానం ట్రంప్ గట్టిగానే చురకలంటించింది. సో మీ ఇష్టానుసారంగా మీరు ప్రపంచ దేశాల మీద ఈ సుంకాలు విధించడం కరెక్ట్ కాదంటూ కూడా ఒక చెంపపెట్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు అసలు? సో మార్కెట్ లో అయితే అన్సర్టనిటీ అనేది చాలా హైట్స్ లో పీక్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తుందండి. దానికి సూచనగా మనకి వాల్టిలిటీ ఇండెక్స్ అంటాం. మన దగ్గర వాల్టిలిటీ ఇండెక్స్ అనేది ఒక 10% పెరిగింది. అలానే మనకి వాల్టిలిటీ ఇండెక్స్ కూడా 13 లెవెల్ వరకు వెళ్ళింది. సో వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏంటంటే మార్కెట్ లో చాలా వాల్టిలిటీ అనేది జరుగుతుంది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి మీరు లాస్ట్ వీకే చూసుకుంటే ముందు ఏమన్నారు, అంతా కూడా ఇరాన్ యుఎస్ మధ్య ఏదైతే న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉంటుందో అది ఫెయిల్ అయ్యింది, డిస్కషన్స్ ఫెయిల్ అయ్యాయి. ఎనీ మూమెంట్ వార్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ జెట్ ఫైటర్స్ అన్ని కూడా రంగం అంతా సిద్ధం చేసి పెట్టారు. సో ఎనీ మూమెంట్ అనగానే వెంటనే మార్కెట్స్ అన్ని కూడా అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా భయపడిపోయి నెగిటివ్ లోకి వెళ్ళాయి. ఆ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లు ఒక్క సమాంతంగా పెరిగాయి. సో ఈ రకంగా భయపెట్టినది సడన్ గా ఒక్క ఈవినింగ్ వచ్చేటప్పటికి లేదు వీఆర్ టేకింగ్ 10 days బ్రేక్, మేము ఇంకా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నాము. ఈ 10 days లో కూడా ఏదైనా యుఎస్ ఇరాన్ ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ మేము వార్కి వెళ్తాము. అంటే ఏంటి, ఆ వార్ కి సంబంధించింది పూర్తిగా పోయినట్టుగా అయితే కాదండి. ఎనీ టైం దట్ మైట్ కమ్. సో దాని నుంచి ఇంకా మనకు క్లారిటీ రాలేదు. సో అక్కడ అగ్రిమెంట్ ఫెయిల్ అయితే ఇక్కడ వార్ స్టార్ట్ అయిపోతుంది. సో మార్కెట్ లో ఈ పర్టికులర్ అన్సర్టనిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకనే డాలర్ లో అంటే మనము క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $71 పెరిగిందండి. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఎందుకంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రష్యాతో కూడా చేసుకోవడానికి లేదు కదండి, ట్రంప్ వల్ల మనకు అది కూడా పోయింది. సో మనం $71-72 అయితే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెగిటివ్. మనకి కొంచెం నెగిటివ్ గా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ విధంగా మళ్ళీ జీడిపి న్యూస్ వచ్చింది. యుఎస్ ఎకానమీలో కూడా కొంచెం ఇష్యూస్ బాలేవు. వాళ్ళకు కూడా డెఫిసిట్ అనేది చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ గా యుఎస్ లో డెఫిసిట్ అనేది బాగా పెరిగింది. అలానే యుఎస్ ఎకానమీ పరిస్థితి పెద్దగా బాలేదు. అక్కడ జీడిపి గ్రోత్ కూడా చాలా తగ్గింది అనే అంశాలతో నెగిటివ్ గా గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో అన్ని అన్సర్టనిటీస్ అన్ని కూడా అలానే ఉన్నాయండి. ఇంకా దీంతో మనకి ఇంకోటి యాంథ్రఫిక్ ఈ ఏఐ కి సంబంధించింది ఈ సెల్లింగ్ అనేది ఇంకా 15% అండి. 15% అంటే ఎవ్రీ డే ఐటీ ఇండెక్స్ గానీ ఐటీ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ గానీ కొంచెం రీబౌండ్ అయినా మళ్ళీ ఇమీడియట్ గా కొంచెం సెల్ ఆఫ్ లోకి వెళ్తున్నాయి. వాటి దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్స్ లో ఆ అన్సర్టనిటీ ఆ వాల్టిలిటీ అయితే ఐటీ ఇండస్ట్రీ నుంచి ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ నుంచి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ గా మార్కెట్ లో అయితే అనిశ్చితి అనేది అయితే కంప్లీట్ గా కనిపిస్తుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సో మీరు అడిగినట్టుగా ఈ యుఎస్ ట్రంప్ టారిఫ్స్ అప్డేట్ ఏంటి, అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు మన పరిస్థితి ఏంటి? మనం ఈ మధ్య డీల్ చేసుకున్నాం యుఎస్ ఇండియా డీల్ అనేది. చాలా ఒక 1.5 year మనం మాట్లాడుతూ ఉంటే మొన్న జరిగింది 18% కి అసలు ఇప్పుడు ఈ డీల్ ఉన్నట్ట, ఈ డీల్ కి ఆథెంటిసిటీ ఉందా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఈయన చేసిన ఏ టారిఫ్ డీల్స్ కూడా అది లీగల్ అనేసి చెప్పడం లేదు. సో దీని పరిస్థితి ఏమవుతుంది? అలానే అసలు ఇక్కడ నుంచి మనం ముందు అంటే షార్ట్ కట్ లో మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ మొత్తం టారిఫ్స్ అంశం అసలు ట్రంప్ రాకముందు మనకి
మన ఇండియాకి 2 to 10% ఉండేదండి. సెక్టార్ బట్టి మన టారిఫ్స్ అనేవి వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగేవి. అది 2 to 10% ప్రతి సెక్టార్కి ఉండేది. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు, అన్ని కంట్రీస్ మీద ఆయన వేయడం జరిగింది. ఆ 50% వరకు తీసుకెళ్లిపోయారు. మనం రష్యా ఆయిల్ కొంటున్నామని ఒక్కసారిగా ఆయన 50% టారిఫ్స్ వేశారు. ఆ తర్వాత 25% రీసెంట్ గా ఆయన 18% కి మనం కంప్లీట్ గా డీల్ చేసుకున్నాము. సో ఇది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మనకి మళ్ళీ పూర్వంగా అంటే ఆయన రాకముందు ఏదైతే 2 to 10% ఉందో అదే ఇప్పుడు పడుతుందా ఇండియాకి, అది మనకి ఇంకా తెలుస్తుంది. కానీ ఈయన ఏంటంటే నా దగ్గర ప్లాన్ బి ఉంది, నేను ఆల్రెడీ చాలా రెడీగా ఉన్నాను, భయపడేవాడిని కాదు, ఇప్పుడు మీ అందరికీ కూడా ఇంకో 10% ఎక్స్ట్రా వేస్తానని కొత్తగా ఈయన కామెంట్. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, యుఎస్ సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము కూడా ఊరుకోము, మా దగ్గర చాలా సెక్షన్స్ ఉన్నాయి, మా దగ్గర ఆ సెక్షన్స్ తో మేము మళ్ళీ ఒక 10% ఎక్స్ట్రా టారిఫ్స్ వేస్తాము అన్ని కంట్రీస్ మీద అనుకున్నారండి. బట్ ఎటు అయినా అంటే ఒకవేళ ఈ యుఎస్ లో మనకి ఇద్దరు అంటే ట్రంప్ గెలిస్తే మనకు అదే 18% కంటిన్యూ అవుతుంది. లేదు ట్రంప్ కాకుండా యుఎస్ ఏదైతే వీళ్ళు ఈ పర్టికులర్ సుప్రీం కోర్టు కానీ వాళ్ళు కొంచెం తీర్పు కానీ పాజిటివ్ గా ఉంటే మనకు 10% ఉండే అవకాశాలు ఉన్నాయి. సో బట్ ఓవరాల్ గా మన సిచ్యువేషన్ 18%, 10 to 18% మధ్యలోనే మనకి ఉండే అవకాశం కనిపిస్తుందండి. సో మేబీ మార్కెట్ లో ఇది డెఫినెట్లీ గా కొంచెం పాజిటివ్ గా ఉండే అంశమే. సో నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, మిగతా కంట్రీలు అన్నిటి మీద కూడా వేశారు కదండి. సో అందరికీ కూడా ఇది కొంచెం రిలీఫ్ వచ్చేది. ఏ మాత్రం కొంచెం తగ్గినా దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ ద మార్కెట్. సో మనకి ఈ పాజిటివిటీ అనేది మేబీ మార్కెట్ లో మండే రోజు కనిపించవచ్చు. సో అయితే ఇప్పుడు అమెరికా ఇరాన్ కి సంబంధించి కూడా కొంత ఏదో యుద్ధ వాతావరణం వచ్చింది. ఆ ఇంపాక్ట్ మన గురువారం మార్కెట్ల మీద కూడా పడింది కాబట్టి సరే ఇప్పుడు మొత్తానికి అంటే మనం చెప్పాలంటే అమెరికా సుప్రీంకోర్టు పుణ్యమా అని కొంత ట్రంప్ నుంచి కొంత రిలీఫ్ వచ్చిందేమో అనిపిస్తుంది. కొంత అంటే ట్రంప్ సైలెంట్ అవ్వడానికి సుప్రీంకోర్టు అయితే మనకి కొంత మంచి చేస్తుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అమెరికా ప్లస్ ఇరాన్ కి సంబంధించిన కొంత వాతావరణం, అక్కడ సరిహద్దుల వెంబడి అమెరికా వాళ్ళు సైన్యం కూడా మోహరించారు కాబట్టి ఇంపాక్ట్ కొంత క్రూడ్ మీద బాగా పడిందండి. సో క్రూడ్ ఆల్మోస్ట్ $71-72 అయింది. సో ఒకవైపు ఈ పర్టికులర్ అనిశ్చితి అంటే ఇప్పుడు ఈ రెండు అన్సర్టనిటీస్ ఏనండి, రెండిట్లో కూడా క్లారిటీ లేదు మనకి. ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఈయన దగ్గర ఉన్న ప్లాన్ ఏలు ప్లాన్ బీలన్నీ ఈయనేం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అది ఏ విధంగా రివర్స్ అవుతుంది, ఫైనల్ గా ఆ అన్సర్టనిటీ అనేది టారిఫ్స్ గురించి మనకి కనిపిస్తుంది. బట్ ఇందులో ఏంటంటే పాజిటివ్ గా మనకి చూసుకునేది ఏంటంటే ఫార్మాక్ గానీ, ఐటీ గానీ, లేకపోతే ఆటోకి గానీ మనం ఏమైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఈ టారిఫ్స్ గానీ కొంచెం తగ్గినా మనకి ఈ 3 సెక్టార్లు చాలా పాజిటివ్ గా ఉంటాయండి. సో ఇది మనం గమనించవచ్చు. సో నెగటివ్ అంశం ఏంటంటే ఈ ఇరాన్ నిజంగానే ఈ ఇరాన్ యుఎస్ ఫైనల్ గా ఒక డీల్ కుదుర్చుకొని ఒక సెటిల్మెంట్ కి ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ మీదుగా వచ్చినట్లయితే కొంచెం అది కూడా పోయినట్టే. బట్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీ ఏనండి. అలానే ఇంకొకటి ఉంది, అదేంటంటే ఫెడ్ రేట్ కట్. ఈ ఫెడ్ రేట్ కట్ అనేది కానీ మనకి రావచ్చు అని కొంతమంది ఎనలిస్టులు వద్దు, ఇలానే యాజ్ ఇట్ ఈస్ గా ఫెడ్ రేట్ కట్స్ ఉంచుదామని కొంతమంది యుఎస్ లో ఎనలిస్టులు చెప్తూ ఉన్నారు. సో ఫైనల్ గా యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేయకుండా అలానే హోల్డ్ చేస్తే అది ఇంకొంచెం ఐటీ కంపెనీస్ కి ఇంకొంచెం నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ టెన్షన్స్ లో మనం ఏమైనా స్టాక్స్ మనము పాజిటివ్ గా ఉన్నాయి అంటే అది డిఫెన్స్ స్టాక్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎక్కడ చూసినా యుద్ధాలే, ఇక్కడ యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతోంది, ఇక్కడేమో ఇరాన్ యుఎస్ యుద్ధం కానీ అది కానీ స్టార్ట్ అయిందంటే అదేదో థర్డ్ వరల్డ్ వార్ లాగా వెళ్తుంది అని కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రతి కంట్రీ కూడా డిఫెన్స్ మీద రెడీగా పెట్టుకుని కూర్చున్నారు, అంతా కూడా డిఫెన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి కొంచెం డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ హెచ్ఏఎల్, బిఈఎల్, డేటా ప్యాటర్న్స్, పరాస్ డిఫెన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు పాజిటివ్ లోకి మనకి కనిపిస్తూ ఉన్నాయండి. అలానే కొన్ని ఓఎన్జీసీ అంటే ఈ ఇరాన్ యుద్ధం వల్ల ఒక $71 మనకి క్రూడ్ అనేది పెరిగింది. దానివల్ల ఓఎన్జీసీకి కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మిక్స్డ్ గా కనిపిస్తుందండి. బట్ మనం ఒక పాజిటివ్ గా అంటే ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ గానీ చూసుకున్నట్లయితే మార్కెట్ కి సపోర్ట్ అయితే 25,400, 25,000 వరకు మంచి సపోర్ట్ ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఇప్పుడు 25,571 నిఫ్టీ ఉంది. సో నెక్స్ట్ మనకి ఒక అలా నెగిటివ్ గా వెళ్తే అది 25,400 లేదు అంటే 25,000. సో ఇది మనకి రేంజ్. లేదు మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా మండే రోజు కానీ వెళ్ళినట్లయితే డెఫినెట్లీ ఇట్ మే టేక్ టువర్డ్స్ 25,800,
25,900 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుందండి. సో ఓవరాల్ రేంజ్ అయితే మనకి 25,400 నుంచి 25,800 ఈ రేంజ్ లో మనకి నెక్స్ట్ వీక్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో అయితే మాధవరెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు ఉన్న అంటే మార్కెట్ లో ఉన్న సినారియోస్ దృష్టిలో ఉంచుకొని, నేను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా ఉన్నటువంటి అన్సర్టనిటీస్ ని దృష్టిలో ఉంచుకొని, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో ఏదన్నా కొంత అనుకూల వాతావరణం ఉన్న స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా, కొంత పాజిటివ్ ఈ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయంటే మార్కెట్ లో చుట్టూ ఇంత అన్సర్టనిటీ ఉన్న ఈ స్టాక్స్ మాత్రం కొంత సేఫర్ జోన్ లో ఉన్నాయి అనుకునే ఉన్నాయా? సో అదేనండి, మనం ఆల్రెడీ డిఫెన్స్ అనేది మనం చెప్పాము, అది కొంచెం పాజిటివ్ గా ఉంది. ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంకింగ్ అండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో పిఎస్యు బ్యాంక్స్ లో పెట్టవచ్చు. అలానే కొంచెం మెటల్ స్టాక్స్ లో కూడా కొంచెం పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఆయిల్ కంపెనీస్ లో కూడా కొంచెం పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంటూ ఈ సెక్టార్ మీద అంటే ఏదైనా మనకు ఆపర్చునిటీ వస్తే కొంచెం దాంట్లో యాడ్ చేసుకోవాలండి. బట్ వీ కెన్ సే ఏంటంటే వాల్టిలిటీ అయితే చాలా హైలో ఉంటుందండి. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ కూడా వాల్టిలిటీ ఉంది, ఈ నెక్స్ట్ వీక్ కూడా, ఎందుకంటే వీటి మీద ఎటువంటి క్లారిటీ రాలేదు కాబట్టి ఐదర్ ఇరాన్ యుఎస్ వార్ ఆగిపోయిందా లేదా అనేది అక్కడ కూడా క్లారిటీ లేదు. అలానే యుఎస్ టారిఫ్స్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఏ విధంగా మనకు ఆ యుఎస్ ట్రేడ్ డీల్ అలానే ఇంటాక్ట్ ఉంటుందా, ఈ 18% రీసెంట్ గా చేసుకున్న డీల్ దాని మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే ఒక 2 days మనకి 2-3 days మార్కెట్ లో ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు సాటర్డే సండే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి మండే రోజు ఆబ్వియస్లీ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి, సో ఇన్ఫర్మేషన్ బట్టి వాల్టిలిటీ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. ట్రేడర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్స్ అయితే మాత్రం కొంచెం మళ్ళీ పానిక్ సెల్లింగ్ అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే ఏది జరిగినా మనకి ఇది కొంచెం పాజిటివ్, ఎందుకంటే టారిఫ్స్ అనేది మేబీ ఇలా అయినా ఉండొచ్చు, లేదు ఇంతకన్నా తగ్గొచ్చు కాబట్టి మనకి అందులో నెగిటివ్ అయితే ఏం కనిపించలేదు. అండ్ యుద్ధ భయం అయితే పూర్తిగా పోలేదు. దాని గురించి అయితే కొంచెం కాషియస్ గా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు.